శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు అధ్యాయం 15 సర్వసమర్పణ. శరీరమింద్రియం ప్రాణం అర్ధస్వజన బాంధవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్. గురుగీతలోని ఒకానొక శ్లోకంలో ఇలా ఉంది: స్వజన బాంధవులను సద్గురువుకు నివేదించమన్నారు. ఎట్లా నివేదించేది? స్వజనులు అంటే తన వారినందరినీ సద్గురువుకు నివేదించాలి. కావాలంటే నన్ను నేను నివేదించుకోవచ్చు, కానీ మరొకరిని తీసుకుపోయి ఒప్పగించేందుకు నేనెవణ్ణి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నా మిత్రుడున్నాడు, నా అన్న ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు, అలాగే మరొకరు. వీరిని అర్పించడానికి నేనెవరిని? ఎలా, ఏమని సమర్పించాలి? ఇలాంటిదే ఒకడికి సాయియే పరీక్ష పెట్టారు. ఒకడున్నాడు. వాడికి సాయి స్వప్నంలో దర్శనమిచ్చి, నిన్ను నాకు సమర్పించుకుంటావా అని అడిగారు. నేను సిద్ధమే అన్నాడతడు. నీకు దేహం ఇచ్చిన మీ తండ్రి అనుమతి లేకుండా ఎలా ఇస్తావు? నీకు దేహాన్ని జన్మను ఇచ్చింది నీ తండ్రి కాబట్టి నీవు నీ తండ్రి సొత్తు. ఆయన అనుమతి లేకుండా ఎలా సమర్పించుకుంటావు అని మళ్ళీ ఆయనే ప్రశ్న వేశారు. అతడు గొప్ప వివేకి, ఎన్ని జన్మల సంస్కారమో అతనిది. అందుకని అతడన్నాడు బాబాతో, మా తండ్రికి నన్ను ఇచ్చింది మీరు, కాబట్టి నన్ను మీరు తీసుకుంటే తప్పేమిటి? తీసుకోండి అని. సాయికి తగిన భక్తుడతడు. అతనికి తగిన గురువు సాయి. నా తండ్రికి మీరే నన్ను ఇచ్చారు. మీ అనుగ్రహం వల్లనే నేను పుట్టాను. కాబట్టి మీరు ఇచ్చిన దానిని మీరు అడిగినప్పుడు ఇవ్వటానికి సందేహం ఎందుకు? కాబట్టి నా మీద మీకు ఎప్పుడో హక్కు ఏర్పడింది కనుక నన్ను సమర్పించుకోవడం వల్ల మీదైన వస్తువును మీకు ఇవ్వడమే జరుగుతుంది. ఆ భక్తుడు సాయితో ఇంకా ఇలా అన్నాడు: మీ అనుగ్రహం వల్ల నేను జన్మించాను కనుక నన్ను సమర్పించుకోవడం వల్ల మీ వస్తువు మీకు ఇచ్చినట్లే అవుతుంది. అలా కాక మీరు అడిగినప్పుడు నేను అంగీకరించకపోవడం వల్ల మీ వస్తువుని మీకు ఇవ్వ నిరాకరించిన దోషమే మిగులుతుంది కదా అన్నాడు. అప్పుడు అతన్ని తీసుకుని బాబా తన హృదయానికి దగ్గరలో ఉన్న జేబులో పెట్టుకున్నారట. అంతటా అతనికి మెలకువ వచ్చింది. మెలకువ వచ్చాక కూడా కొన్ని రోజుల పాటు అతడు ఒకానొక అతీతమైన పారవస్యంలో ఉన్నాడట. దీనిని బట్టి మనకేమి తెలుస్తున్నదంటే, మనలను మనం సమర్పించుకోవడానికి కూడా మరొకరికి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి ఉన్నదన్నమాట. మరి అలాంటప్పుడు స్వజనులందరినీ ఆయనకు సమర్పించడం ఎలా? శరీరాన్ని, ఇంద్రియాలను, ప్రాణాన్ని, అర్థాన్ని, స్వజనులను, బంధువులను, వీటన్నిటినీ సద్గురువుకు సమర్పించాలి అని చెప్పారు. వీటన్నిటినీ ఎలా సమర్పించుకోవడం అనేది మన సమస్య. అప్పుడు మనం తాత్వికమైన భావాన్ని ఏర్పరచుకోవాలి. అవతలి వారి పట్ల మనకుండేటటువంటి బంధానికి తోడు అందరిలోనూ ఆయనే ఉన్నాడు అనే ఆ రకమైన భావాన్ని అలవరుచుకోవాలి. వీడు నా తమ్ముడు, వీడు నా మేనమామ కొడుకు. ఇప్పుడు మనకుండేటటువంటి ప్రీతిని మనం మలుచుకోవలసి ఉంటుంది. ఏ రీతిన? వెనుకటి వరకు ఇతడు మన బంధువు కాబట్టి, ఇతడు మన సోదరుడు కాబట్టి అని ప్రీతిపడ్డాము. ఇప్పుడు అలా కాదు. అందరిలో ఉన్న సాయి వాళ్లలోనూ ఉన్నాడనే ప్రీతి ఏర్పరచుకుంటాము. ఇది ఒక రకమైన సమర్పణ. ఇది కాక రెండవ రకమైన సమర్పణ ఉన్నది. అదేమిటంటే, వాళ్ళ మీద మనకు ఆత్మీయత ఉన్నందుకు మనము చేయవలసినదేమిటి? జీవితం చరితార్థమయ్యేందుకు ఒకానొక మార్గం మనకు తెలిసింది కనుక వారికి వచ్చేటటువంటి రీతిన వారి జీవితాలను సార్థకం చేసుకోవడానికి, వారికి నచ్చేటటువంటి రీతిన వారి జీవితాలను సార్థకం చేసుకోవడానికి మనవంతు యత్నం చేయాలి. మన గురువు దగ్గర వారందరినీ కూడా అనుగ్రహించు, నీ దరికి చేర్చుకో అని ప్రార్థించాలి. మరి వాళ్ల మీద మనకు ప్రేమ ఉన్నందుకు మనం చేయవలసింది అదే. వాళ్ళందరినీ కూడా నీ అండన చేర్చుకోవలసినది, అనుగ్రహించవలసినది, వాళ్ళను చరితార్థులను చేయవలసినది అని ప్రార్థించడము. రెండవది, వాళ్లతో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా సరే రాగద్వేషయుతమైనటువంటి లౌకికమైనటువంటి ప్రస్తావనలే ఎప్పుడూ కొనసాగకుండా సాధ్యమైనంత యుక్తిగా వాటిల్లోంచి తీసుకువచ్చి సద్గురువు యొక్క లీలలను కూర్చి చెబుతూ సద్గురువు పట్ల ప్రీతి కలిగేలా చేయాలి. అందులో యుక్తి ఉంటుంది. ఏమిటా యుక్తి? లౌకికమైన మన పనులు నెరవేరడం కోసం అలాంటి యుక్తులను ఉపయోగిస్తూనే ఉంటాము. మనకు ఒకరితో ఒక పని వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? వాడికి మనం ఎలా మాట్లాడితే ఇష్టమో తెలుసుకుంటాము. వారి యొక్క మనస్తత్వాన్ని గమనిస్తాము. ఎవరికి దేని యందు ప్రీతి ఉన్నదో తెలుసుకుని ఆ రంగంలోంచి వారి దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాము. ఫలానా వారికి సాహిత్యమందు, నాటకాల యందు ప్రీతి, అభిమానము. దాని యందు ప్రీతి గల వాళ్ళన్నా, అభినివేశం గల వాళ్ళన్నా అభిమానం అని ఎవరైనా చెప్పారనుకోండి, అప్పుడు అందులో బాగా ఆరితేరిన వారు, ఆయనతో చెప్పగలిగిన వారు ఎవరో తెలుసుకొని
వారి ద్వారా అవతలి వారి దగ్గరకు వెళతాము. ఇంకొకరికి జ్యోతిష్యం నందు ప్రీతి అన్నారనుకోండి, మనం వారి దగ్గరకు వెళ్ళినప్పుడు నాకు జ్యోతిష్యం అంటే చాలా ఇష్టమని, మా అన్నగారు కూడా గొప్ప జ్యోతిష్కుడని, మీకు కూడా జ్యోతిష్యం వచ్చుట అని పరిచయం చేసుకొని తర్వాత అసలు విషయానికి వస్తే అప్పుడు కొంతవరకు పని జరుగుతుంది. ఇలా లౌకికమైన విషయాలలోనే యుక్తిని ఉపయోగిస్తున్నప్పుడు అవతలి వాడికి అత్యంత శ్రేయస్సునిచ్చే చోట ఉపయోగిస్తే తప్పేమిటి? ఒకడికి భక్తి మెండు, వాడు సాయిబాబా భక్తుడు. మనకు ఒక పని కావలసి ఉండి ఆ పని నెరవేరటం కోసం వాడి దగ్గరకు వెళ్ళి సాయిబాబా చాలా గొప్పవారండి అని పొగిడి, చాలా కాలంగా మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి అని, నాకు కొంచెం ఈ పని చేసి పెడతారా అని అడిగామనుకోండి, అప్పుడు పారమార్థికాన్ని లౌకికానికి వాడుకుంటే గతి పడుతుంది. ₹1,00,000 చెక్కును తీసుకొచ్చి పొయ్యి వెలిగించుకుంటున్నామన్నమాట. అది పారమార్థికతే అయినా మనల్ని చెడగొడుతుంది. దీనికి బదులు ఒక్క మొర ఆయన అంటే సాయిబాబా ముందు పడేస్తే, అంటే ఆయన్ను ప్రార్థిస్తే ఎవరి వల్ల పని అవుతుందో వాడితో పరిచయం ఉన్నవాడు మనకే తటస్థపడి ఆ పని నేను చేసి పెడతానంటాడు. అట్లా కాక పైన చెప్పిన విధంగా అయితే లౌకికమైన బంధానికి పారమార్థికాన్ని వాడుకోవటం జరుగుతున్నది. అది మనకు శ్రేయస్సుని ఇవ్వదు. అలా కాక ఒకడు లౌకికంగా చాలా బాధల్లో ఉన్నాడనుకోండి, అప్పుడు వాడితో సాయిబాబా వల్ల ఇంతమందికి ఇంత మేలు జరిగింది, నువ్వు కూడా ఆయన్ను సేవిస్తే బాగుంటుందేమో అని చెప్పాలి. నాకు ఇట్లాంటి వాటి యందు విశ్వాసం లేదు అన్నాడనుకోండి, అప్పుడు నువ్వు విశ్వాసం లేదంటున్నావు, కానీ నీలాగే విశ్వాసం లేని ఒకడికి ఇలా జరిగింది, నువ్వు ఈ విషయం కొంచెం ఆలోచించు అని చెప్పాలి. అలా కాదు, మాది ఫలానా సాంప్రదాయం అన్నాడనుకోండి, అప్పుడు ఈ సాంప్రదాయాలు ఇన్ని రకాలు ఉన్నాయి, బాబా ఈ సాంప్రదాయాల గురించి ఈ విధంగా చెప్పారు, ఆ సాంప్రదాయం వాళ్ళను ఆయన ఇలా ఉద్ధరించారు అని వాడికి తెలిసేటట్లు చెబితే మెల్లగా వాడు కూడా ఆలోచించడం మొదలు పెడతాడు. అంటే ఏమిటన్నమాట? మనం లౌకికమైన కార్యానికి ఏ విధంగా యుక్తి ఉపయోగిస్తున్నామో అలాగే ఇక్కడ అదే ఉపయోగిస్తున్నామన్నమాట. మన పిల్లవాడికి ఏది ఇష్టమైతే దానితో మాటు పెట్టి మందు ఎలాగైతే వాడికి మింగిస్తున్నామో అలాగే వాడికి అత్యంత శ్రేయస్కరమైన ఈ మందును ఇస్తున్నాము. అటువంటి ప్రేమతో అవతలి వాడికి శ్రేయస్కరమైన దాన్ని మనం చేస్తున్నప్పుడు మనకు రాబోయే జన్మలలో కూడా సహస్రముఖాలతోటి సహస్ర విధాలుగా సద్గురువు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా మనకు శ్రేయస్సునివ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన మనస్తత్వంలోంచి మనకు అది ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళ గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు మనకు ఆయన మేలు చేయాలని ప్రార్థన చేస్తారు. అలాగే మన తరింపుకు ప్రయత్నించే వారందరూ పరిగెత్తుకుంటూ వచ్చి మన తరింపుకు మార్గం చూపుతారు. నాకు జరిగిన మామాజీ సంఘటన ఇందుకు ఒక ఉదాహరణ. ఆ సంఘటనలో మీకు ఒక సందేహం కలగవచ్చు. మీరు ఇంతకాలంగా సాయిని ఆశ్రయిస్తున్నా కూడా సాయి మీకు చెప్పని రహస్యాలు మామాజీ నుంచి నేర్చుకోవలసినవి ఇంకా ఉన్నాయా అని. అలాంటిదేమీ కాదు. ఉదాహరణకు మన దగ్గర ఒక యంత్రం ఉన్నదనుకోండి, దానిని మనం ఒక రకంగా ఉపయోగిస్తున్నాము, దానిని మరొక విధంగా ఉపయోగిస్తే మరొకందుకు కూడా ఉపయోగపడుతుంది అని చెబుతున్నాడు అంతే. అరటిపండు తిన్నాము, తొక్క విసిరి అవతల పారేశామనుకోండి, ఎవడో వచ్చి దాన్ని అలా విసిరి పారేయకయ్యా, 10 మంది తొక్కుతారు, మట్టి కొట్టుకుని ఎవరికి పనికి రాకుండా పోతుంది, జాగ్రత్తగా చెత్తబుట్టలోనో గోడ పక్కనో పడేస్తే పశువులో మేకలో తింటాయి, అది ఒక జీవికి ఆహారంగా అవుతుంది అని గుర్తుపెట్టుకుంటే చాలు. నీకు పుణ్యము కూడా దక్కుతుంది. నువ్వు అరటిపండు పెట్టలేకపోవచ్చు, కానీ ఆ పారేసే తొక్క ఒక జీవికి ఆహారంగా ఉపయోగపడుతుంది కదా, కొంచెం జాగ్రత్తగా ఒక పక్కకు పెడదామనే శ్రద్ధ నీకుంటే చాలు అని సూక్ష్మం చెప్పాడనుకోండి, అప్పుడు ఆ చెప్పేదెవరు? ఎక్కడ చెబుతున్నారు? ఎవరి ఆజ్ఞను అనుసరించి చెబుతున్నారు? అవధూతకు 24 మంది గురువులు ఏ విధంగా అయితే చెప్పారో అలాగే 30,000 మంది వచ్చి అలాగే చెబుతారు మనకు. ప్రతివాడు చెప్పిన దానిని, దానిలోని సారాంశాన్ని మనం ఇలా తీసుకోవలసిందే. అవతలివాడు ఏ భావంతో చెప్పినా సరే, ఎవరు నీ భావంతో ఏ పని చేసినా సరే, సద్గురువు యొక్క అనుగ్రహంలో మనం ఉన్నాక ఏదో రీతిన వాడికి మేలు చేసేది కాకపోతే అవతలి వాడికి ఆ బుద్ధే పుట్టదు, వాడు ఆ పని చేయడు. తర్వాత పర్యవసానం చూసుకుంటే వాడికి ఆ బుద్ధి పుట్టి ఆ పని చేయించింది ఎందుకోసమో, దానివలన ఎంతగా మేలు జరిగిందో మనకు తెలుస్తుంది.
అందుకని మనం ఏ విషయంలోనూ చింతపడనవసరమూ లేదు, భయపడనవసరమూ లేదు. కాబట్టి మామాజీ విషయంలో మామాజీకి నా చేత ఒక మాట చెప్పించి అతన్ని తిప్పి సాధన చేయించింది ఆయనే. నాకు అట్టి శ్రమ లేకుండా కొన్ని సాధనా రహస్యాలు నాకు చెప్పించింది ఆయనే. ఆ విధంగా నా దగ్గరున్న వస్తువును ఏ విధంగా ఉపయోగపరుచుకోవచ్చో తెలియపరుస్తున్నారు. అంటే ఏ సమయానికి నాకు ఏది కావాలో అది ఎవరినీ అడగనక్కర్లేదు, ఆయన్ను అంటే బాబాని కూడా అడగనక్కర్లేదు అని చెబుతున్నారు. ఇంతటి అర్థం దాగి ఉన్నది స్వజన బాంధవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్ అన్న శ్లోకంలో. అందుకని మనం సద్గురువు దగ్గర తెలుసుకున్న వాటిని ఎవరి సంస్కారాన్ని అనుసరించి వారు చరితార్థులు కావడానికి యోగ్యమైనటువంటి సాయి యొక్క బోధలను లీలలను చెప్పటానికి యత్నం మాత్రం చేస్తూనే ఉండాలి. ఉదాహరణకు, మన బిడ్డ చెప్పిన మాట వినకుండా తిరుగుతున్నాడు అనుకోండి, చెడిపోయాడు అనుకోండి, అప్పుడు మనం వాడిని వదిలిపెట్టి ఊరుకుంటామా? అతన్ని బాగుపరచడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూనే ఉంటాము. అలాగే ఇక్కడ కూడా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాము. ప్రాప్తం ఉన్నవాడు వింటాడు, లేకపోతే లేదు. అందుకే సాయి చెప్పారు, ఇతరులు చేసే పనులకు వారిపైనే ప్రభావం ఉంటుంది, నీవు చేసే పనులకు మాత్రమే నీ మీద ప్రభావం ఉంటుంది. అందుకే నీవు చేసే పనులు జాగ్రత్తగా చేయి అని. అందుకని ఇక్కడ మన పని జాగ్రత్తగానే ఉంటుంది. అవతల వాడికి శ్రేయస్సు జరగాలనే సంకల్పంతో మన చేతనైన మేరకు చెప్పదలుచుకున్నదేదో చెప్పుకొని పోతున్నావు. ఆ తర్వాత ప్రయోజనం పొందటం పొందకపోవడము అవతలివాడి ప్రాప్తం. అవతలివాడికి ఏమి జరగాలని నీవు తాపత్రయపడ్డావో ఆ ఫలితమే నీకుంటుంది. ఎలాగంటే ఇదివరలో ఒకసారి ఈ ఉదాహరణే చెప్పుకున్నాము. ఒకడికి మరొకడి మీద ద్వేషం ఉంది, కానీ వాడిని ఏమీ చేయలేడు. అందుకని ఎప్పుడన్నా అవకాశం వస్తే వాడికి ఇవ్వడానికి ఉంటుందని ఇంట్లో విషం తెచ్చి ఉంచుకున్నాడు. వాడికి ఒకసారి వ్యాధి వచ్చింది. నా దగ్గర మందు ఉన్నదని చెప్పి ఆ విషం కలిపి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకేముంది, చచ్చిపోయాడు, పేడ విరగడైపోయిందని సంతోషిస్తున్నాడు. కానీ వాడికి జబ్బు తగ్గిపోయింది. అతడి పరిస్థితికి అది విరుగుడుగా అద్భుతంగా పనిచేసి వాడు బ్రతికాడు. కానీ అక్కడ వీడికి చంపాలనుకున్న ఫలితం మాత్రమే దక్కుతుంది, కానీ వాడిని బ్రతికించిన పుణ్యం మాత్రం దక్కదు. వాడి పూర్వపుణ్యం వల్ల వాడు బ్రతికాడు, కానీ వీడి సంకల్పం వల్ల కాదు కదా. అట్లాగే ఇటు నుంచి అటు కూడా. ఒకడు మరొకడికి అతనిని బతికించాలనే తాపత్రయంతో మందు వేశాడు, కానీ అది వికటించి అతడు చనిపోయాడు. అది విషం కూడా కాదు, మామూలుగా అందరికీ ఉపయోగపడే మందే, కానీ అది వాడి శరీరానికి సరిపడక రియాక్షన్ వచ్చి చనిపోయాడు. కాబట్టి వీడికి చంపిన పాపం దక్కుతుందా అంటే దక్కదు. అతనిని బ్రతికించడానికి ప్రయత్నం చేసిన మేలు మాత్రమే దక్కుతుంది. చనిపోవడం అనేది వాడి ప్రాప్తం. అట్లాగే ఇక్కడ మనం ఏ సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నామనేది ముఖ్యం. కాబట్టి స్వజనులకు, బంధువులకు, తనకు తెలిసిన వారందరికీ కూడా ఎప్పుడైతే సాయి లీలల గురించే, బోధనల గురించే సాధ్యమైనంత మేరకు మాట్లాడటం అలవాటు చేసుకున్నామో అప్పుడు బాబా చెప్పిన మొదటి సూక్తి అమలులోకి వస్తుంది. ఎవడు నా గురించే ఎప్పుడూ మాట్లాడుతూ, నా గురించే ఆసక్తితో వింటూ, నన్నే అనన్యంగా చింతన చేస్తాడో వాడు నా రూపమే ధరిస్తాడు, వాడి కర్మ తీరిపోతుంది అని సాయి చెప్పారు కదా. అందుకు తగిన వాతావరణాన్ని మనం తయారు చేసుకుంటున్నామన్నమాట. మనం సాయి గురించి మాట్లాడుతున్నప్పుడు అవతలి వాడికి నచ్చకపోతేనో అంటారేమో. నచ్చకపోతే వాడే మన దగ్గరకు రావడం మానివేస్తాడు. వీడి దగ్గరికి వెళ్తే ఎప్పుడూ ఆ గొడవే అని మన దగ్గరకు రావడం మానేస్తాడు. లేకపోతే ఎక్కడెక్కడ విషయాలు తెచ్చి మన స్మరణను పాడు చేస్తాడు. అందుకని బాబా చెప్పిన ఆ సూక్తిని మనం ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. మచిలీపట్నంలో ఒకరున్నారు. వారి తల్లిగారికి సుమారు 80 సంవత్సరాల పైనే ఉంటాయి. ఆమె మనుమలు ఇద్దరు, ఒకరు ఇంగ్లాండ్లోనూ ఒకరు అమెరికాలోనూ డాక్టర్లుగా ఉన్నారు. ఇటీవల 2-3 నెలల క్రిందట ఆమెకు జబ్బు చేసింది. మచిలీపట్నంలో ఉండే పెద్ద డాక్టర్లు ముగ్గురు ఆమెను పరీక్ష చేసి గుండెకు ఎక్కువగా నీరు పట్టిందని, గుండె పెరిగిందని, పక్కటెముకలకు ఆనుకుంటూ ఉంది కనుక ఇక ఏ చికిత్స చేసి లాభం లేదని, ఇక చివరి రోజులు వచ్చాయి కనుక ఆమెను సంతోషంగా ఈ చివరి రోజుల్లో ఉండేటట్లు చూడండి అని చెప్పారు. అయినా మా ప్రయత్నం మేము చేస్తామన్నారు, చేస్తున్నారు. ఈమె చివరి రోజుల్లో ఉందని తెలిసి విదేశాలలో ఉన్న మనవలిద్దరూ ఈమె పోయిన తర్వాత వెళ్ళవచ్చని 2-3 నెలలు సెలవు పెట్టుకుని వచ్చి ఉన్నారు. వాళ్ళు స్థానికంగా ఉన్న డాక్టర్లు కలిసి చికిత్స చేస్తున్నారు. అయినా ఉపయోగం లేదనుకున్నారు.
రోజు రోజుకి ఆమె పరిస్థితి క్షీణిస్తున్నది. ఇంతలో వేరే ఊరిలో ఉన్న ఆమె కుమార్తె వచ్చింది. ఆమె అక్కడ శ్రీ సాయిబాబా గురించి విని శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తుంటుంది. సాయి సత్సంగాలలో పాల్గొంటుంది. ఆమె తల్లిగారి దగ్గరకు వచ్చిన తర్వాత ఆమెకు ప్రతిరోజు శ్రీ సాయి లీలామృతము చదివి వినిపించటం మొదలుపెట్టింది. రోజు కొంచెం విభూది బొట్టు పెట్టడం మొదలుపెట్టింది. ఇలా 2-3 రోజులు గడిచింది. 4వ రోజు రాత్రి బాబా ఆ రోగికి కల్లోకి వచ్చారు. నాకు మంచినీళ్లు కావాలని ఆమెను అడిగారు. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఆమెకు త్రాగటానికి ఒక గ్లాసుతో మంచినీళ్లు పెడతారు. ఆమె కలలో ఆ గ్లాసుతోనే బాబాకు మంచినీళ్ళు ఇచ్చింది. బాబా ఆ గ్లాసులోని నీళ్లలో కొద్దిగా విభూతి వేసి తాగమని ఆమెకిచ్చారు. ఆమె త్రాగింది. కొద్దిగా మిగిలి ఉంటే ఆ గ్లాసు పక్కన పెట్టి ఆయనకు నమస్కారం చేసుకుందామని వంగింది. అప్పుడు చేయి తగిలి గ్లాసు కింద పడింది. ఆమె దాని సంగతి తర్వాత చూసుకోవచ్చులే అని నమస్కారం చేసుకుంటుండగా మెలకువ వచ్చింది. మెలకువ వచ్చాక చూసేసరికి గ్లాసు నిజంగానే పక్కకు పడి ఉంది. తెల్లవారాక తనకు వచ్చిన స్వప్నం సంగతి ఇంట్లో వాళ్లకు చెప్పింది. వాళ్ళు ఆ గ్లాసు తీసి చూసేసరికి అందులో అడుగున కొద్దిగా విభూతి ఉన్నది. అప్పటి నుండి ఆమెకు స్వస్థత చేకూరి ఇప్పుడు హాయిగా ఉన్నది. అంటే బాబా స్వప్నంలో ఇచ్చిన విభూతి మెలకువ వచ్చాక కూడా అలానే ఉన్నది. డాక్టర్లు ఆశ వదిలేసిన సందర్భంలో ఆమె జబ్బు పూర్తిగా తగ్గిపోయింది. ఇది స్థూలమైన ఉదాహరణ. ఇది వరకు మనం చెప్పుకున్న ఉదాహరణలో ఏముందంటే, మనం ఈనాడు చేతనైనంత వరకు 10 మందికి మేలు చేసే సందేశం అందించటం కోసం మనం పడే తాపత్రయం వలన సాధన కోసం ఎక్కడెక్కడో తిరిగి సాధించిన 4 మంచి విషయాలు మనకు అందేలాగా చేస్తారని, మనం పడే ఆ తాపత్రయం వలన అటువంటి పుణ్యం మనకు లభించేలాగా గురుకృప మనకు చేస్తుందని తెలుసుకున్నాము. మన వాళ్ళందరినీ గురుసేవకు వినియోగించడం అంటే వాళ్ళందరికీ హితం క్రింద మనం సాయిని గూర్చి చెప్పడము అని మనం ఇంతకుముందు అనుకున్నాము. అదే ఆ శ్లోకానికి వివరణ అని అనుకున్నాము. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ వృద్ధురాలి సంఘటనలో ఆ కూతురు ఆ తల్లికి చేసింది అదే మరి. తక్కిన వాళ్ళందరూ చేసిన ప్రయత్నం ఒకలాంటిది, ఆ కూతురు చేసిన ప్రయత్నం ఒకలాంటిది. ఆ కూతురు చేసిన ప్రయత్నం వల్ల ఆ ముసలమ్మకు మాత్రమే కాక తక్కిన వాళ్ళందరికీ కూడా సాయి పట్ల విశ్వాసం కలిగింది. ఆమెకు చికిత్స చేస్తున్న స్థానిక డాక్టర్లకు కూడా విశ్వాసం కలిగింది. విదేశాలలో ఉండే వాళ్ళిద్దరికీ కలిగింది. ఆ విధంగా ఆ కుటుంబం మొత్తానికి శ్రద్ధ ఏర్పడింది. ఆమెకు తెలిసినా తెలియకున్నా వారందరికీ ఆ విధంగా మేలు జరిగింది. ఆమె ద్వారా బాబా చేయించుకున్న కార్యం ఏమిటంటే, ఆ శ్లోకంలో చెప్పాడే స్వజన బాంధవాన్నని, స్వజన బంధువులను సాయికి అర్పించుట అనే పనిని ఆమె చేసింది. దీనినే గురుగీతలో మరొక రకంగా చెప్పబడి ఉంది. ఎవరైనా సరే తన గురువు యొక్క మహిమను, గొప్పతనాన్ని మననం చేసుకుంటూ ఉండటము, ఎవరికైనా చెబుతూ ఉండటము శిష్యునికి సరి అయిన సౌశీల్యము, సరి అయిన నడవడి అని చెప్పారు. తన గురువు యొక్క మహిమను మరుగుపరచవలసిన ఆవశ్యకత ఎవరికి ఉంటుందో ఉదాహరణగా చెప్పుకుందాము. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఉదాహరణకు గొప్ప వంశంలో పుట్టిన ఒకడు ఉన్నాడనుకోండి. వాడు తనది ఫలానా వంశమని ముందే పరిచయం చేసుకుంటాడు. నా పేరు ఫలానా అని తన పేరు చివరగా చెప్పుకుంటాడు. అలా కాక మరొకడు చిత్రమైన మనస్తత్వం కలవాడుంటాడు. వాడు వంశం వాళ్ళ పేరిటనైనా నాకు గౌరవం వచ్చేది మనిషిగా నాకు గౌరవం లేదా అనుకుంటాడు. అందుకని వాళ్ళ సంగతి ముందుగా చెప్పడు. వాళ్ళ పరంగా నాకు గౌరవం ఇస్తే అక్కర్లేదు, నన్నుగా గౌరవిస్తే గౌరవించు అంటాడు. శ్రీ గురుగీతలో సచ్చిష్యుడు తన గురువు యొక్క మహిమను చెప్పుకుంటాడు అని చెప్పారు. ఎందువల్లనంటే అలా చేయడం వల్ల తనకు గురువు పట్ల భక్తిభావం నిలుస్తుంది, వినమ్రత ఏర్పడుతుంది. తనలో నుంచి పనికొచ్చే గుణము, పనికి వచ్చే మాట ఇలా ఏది వెలువడ్డా అది తన గురువు వల్లనేనని అవతలి వాడికి స్పష్టంగా తెలుస్తుంది. ఇది నా స్వంతం కాదు, ఇది నా గురువు చలవ వల్ల, వారి బోధ వల్ల, వారి ఆశీస్సుల వల్ల మాత్రమే వచ్చిందని చెప్తాడు. ఇదిగో ఇది నేను చెబుతున్నాను అని మాత్రం అనడు. అప్పుడు తన వాళ్ళందరినీ ఆత్మధారాధికం సర్వం అన్నట్లు సద్గురువుకు అర్పించడం జరుగుతుంది. ఈ మొత్తం కలిసి దక్షిణ అనే దానికి అన్వయించుకుంటే సరిపోతుంది. అటువంటి కార్యమే సాయి అక్కడ ఆమె చేత చేయించుకున్నారు. థ్యాంక్ యూ.